పూర్వంలో ఒక అబ్బాయి కోసం ఇద్దరు అమ్మాయిలు కొట్టుకునేవారు, సిస్టర్స్ కానీ ఎనిమిస్ కానీ. ఇప్పుడు ఇది కాస్త రివర్స్ అయ్యి జంబలగడ పంబలా అయ్యి ఒక అమ్మాయి కోసం ఇద్దరు అబ్బాయిలు కొట్టుకుంటారు. పతంగ్ మూవీ కానీ ఇట్లా. హలో ఆల్, వెల్కమ్ టు ఆవిల్ పండు. అండ్ హీర్ ఈస్ అన్స్పెక్టెడ్ ఆఫ్ ది 3 Roses సీజన్ 2 వాల్యూమ్ 2 ఎపిసోడ్ 4-5. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఎలా ఉందంటే, నేను చెప్పిన కదా పుష్ట క్యారెక్టర్ చాలా పెద్ద బొక్క, పెద్ద మైనస్ అని ఈ సిరీస్కి. పెద్ద క్రింజ్ క్యారెక్టర్, నాకు అది పెద్దగా నచ్చలేదు. అదే ఇరిటేషన్ వచ్చింది. ఆ క్యారెక్టర్దే సగం పెట్టిరు ఒక ఎపిసోడ్ మొత్తం, నాకు పెద్దగా నచ్చలేదు. అండ్ నేను చెప్పిన ఈ ఏజ్ కేటగిరీస్ పక్కన పెట్టుకోండి. 20 ఏజ్ అమ్మాయి 20 ఏజ్ వాళ్ళని చూసుకోవాలా, 40 ఏజ్ వాళ్ళని ట్రై చేయకూడదు అని చెప్పి ఇంకా అదే లాగుతూ ఉంటూ చూపించుకుంటూ అది ఇది అని చెప్పి పనికిరాందంతా. కానీ లాస్ట్కి అది సేమ్ ఏజ్ వాళ్ళని చూసుకోవాలని చెప్పి చెప్తారు మెసేజ్. ఆ మెసేజ్ వరకు బాగుంది, కానీ ఆ ఎపిసోడ్ మొత్తం ఆమె లాగేది, ఆమె టెన్షన్ పడేది, ఆమె ఫీల్ అయ్యేది. పెద్దగా ఎవరికి అవసరం లేదు, నాకు అవసరం లేదు. ఎవడు అడిగాడు అసలు మిమ్మల్ని? అది ఒక్క మెసేజ్ తప్పించి పెద్దగా ఏం నచ్చలేదు. వై మెన్ ఆర్ దట్ మచ్ సో మచ్ వీక్ ఎందుకు అసలు? ఐ డోంట్ నో. ఏదో ఉమెన్ని లేపడానికి మెన్ని ఇలా డౌన్ చేస్తే, ఏదో డివర్స్ అయ్యాక ఆ అమ్మాయి వెనక పడడం అవసరం అసలు? ఓకే, నేను మీ సైడే ఉన్నా, తప్పు అబ్బాయిదే. సరే డివర్స్ అయిపోయిన తర్వాత మరి అమ్మాయి వెనకాల ఎందుకు పడతాడు వాడు? అవసరం అయ్యో తప్పు సత్యదే. ఓకే, అంత బాగానే ఉంది. మరి ఇంకెందుకు అమ్మాయి వెనకాల డివర్స్ తీసుకుంటే అయిపోవాలి? ఆ వెనకాల పడడం అంటే అమ్మాయి కోసం వెయిట్ చేసేటట్టుగా డౌన్ చేయడం అంత అవసరమా? అంత అవసరం లేదనిపిస్తుంది. ఏదో ఉమెన్కి ఎలివేషన్ ఇవ్వడానికి మెన్ని డౌన్ చేయడం అవసరం లేదు అసలు. ఏదో అమ్మాయి రేజ్ చేసింది చెప్పి ఈ కాలం కూడా ఏడవాలంటే, ఒకప్పుడు అబ్బాయి రేజ్ చేసి అమ్మాయి ఏడ్చేటోళ్ళు, ఇప్పుడు అమ్మాయి రేజ్ చేసి అబ్బాయి ఏడుస్తున్నారు. బ్రహ్మంగారు చెప్పింది ఇదే అన్నమాట. అంటే దీని హర్ష క్యారెక్టర్ గురించి చెప్తున్నా. ఆమె రేజ్ చేసిన తర్వాత ఏడవడం అంత అవసరం లేదు. వెనకాల పడాల్సింది అయిపోయింది. ఆమె 2-3 బాయ్ ఫ్రెండ్స్ తిరుగుతుంటే ఇక్కడ వెనకాల పడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు వెనకాల పడాలా? ఒక అమ్మాయి పర్ఫెక్ట్గా ఉంది, ఎవరు వెనకాల పడకుండా పర్ఫెక్ట్ ఉంటే అప్పుడు వెనకాల పడితే బాగుంటుంది. ఆమె ఆల్రెడీ 2-3 ఎక్స్లు ఒక లవర్స్ ఉన్నప్పుడు వెనకాల పడి ఏడవడం అనేది విచ్ వాజ్ మెన్ని వెరీ వెరీ డౌన్ చేసి ఉమెన్ని చూపించడానికి, ఉమెన్కి ఎలివేషన్ ఇవ్వడానికి ఇలా చేయకూడదు, అసలు బాగోదు. అంటే ఈక్వల్ ట్రీట్ అవ్వాలి. ఓకే, అబ్బాయి క్యారెక్టర్ బాగానే ఉంది, సరే అంతా ఓకే, నేను మీ సైడ్ ఉన్నా. బట్ షుడ్ బి ఈక్వల్ ట్రీట్ చేయాలి అమ్మాయిని అబ్బాయిని. ఏదో అమ్మాయి చూపించని చెప్పి అబ్బాయిని డౌన్ చేయడం నాకు నచ్చలేదు. ప్రతి సీజన్లో అంతే, అబ్బాయి చీట్ చేస్తారు, అమ్మాయి మంచిది, ఇట్లానే చూపిస్తున్నారు. అంత అవసరం లేదు, ఈక్వల్ చూపించండి. అర్థమైందా? లాస్ట్లో చీట్ చేయడం మనకు అర్థమవుతూనే ఉంటుంది. ఆ హీరోయిన్ చీట్ చేసిన అర్థమైతే ప్రెడిక్టబుల్ అనిపిస్తుంది. ఈ హర్ష పక్కన టెల్లకు అండ్ అంతా ఆ ఎపిసోడ్లో అర్థమవుతూ ఉంటుంది మనకి. అంత అవసరం లేదు మెన్ని అంత అలా చూపించడం. అంటే ఉమెన్ సైడ్ కూడా చూపించాల్సింది. ఏదో ఉమెన్కి హైప్ ఇవ్వడానికి మెన్నిలా చీటర్స్లా అది ఇది ప్రొవైడ్ చేయడం తప్పించి ఎందుకు దీనివల్ల ఏం యూజ్ లేదు. దీన్ని చూసి అమ్మాయిలు కూడా కొంచెం ఉన్నా కూడా వాళ్ళు బ్రేకప్ చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. ఇలాంటి సిరీస్లు చూసి అబ్బాయిలే పెద్ద మూర్ఖులని అనుకుంటారు వాళ్ళు. అంత ప్రెడిక్టబుల్ ఉంది. లాస్ట్ ఎపిసోడ్ అయితే సీజన్ 3 అంట, దీనికి చూద్దాం ఎట్లుంటుందో. సీజన్ 1 బాగాలేదు, సీజన్ 1-2లో 1-4 ఎపిసోడ్స్ బాగున్నాయి. లాస్ట్ 4-5 ఎపిసోడ్ అయితే అంతేం బాగాలేదు, నాకేం నచ్చలేదు. చూస్తున్నా అప్పటి నుంచి లేనిది ఒక 1-4 ఎపిసోడ్ తప్పించి ఈ 3 రోజులు ఏం బాగాలేదు. థర్డ్ సీజన్ అంటే ఎట్లుంటుందో చూద్దాం. అప్పుడు నేను వస్తా, నువ్వు అప్పడం అంటే నేను వస్తా అన్నట్టు. నువ్వు మెనీ డౌన్ చేసి నేను వస్తా. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ రివ్యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆవిల్ పండు. కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. బాయ్.